మన ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాలు ఏ విధంగా అయితే అభివృద్ధిలో ఉన్నాయో ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలు చూశారు ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది. ఆ ప్రభుత్వం పనితీరు బాగలేకనే వీళ్ళైతే కరెక్ట్ కాదు, మళ్ళీ పాత వాళ్ళని మనం ఎన్నుకోవాలని చెప్పి గ్రామ ప్రజలు మా మీద ఇంత బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతని మేము ఖచ్చితంగా అర్హులైన వారికి చెందే విధంగా మేము నెరవేరుస్తామని మీకు మాటిస్తున్నా. థ్యాంక్ యూ అందరికీ. నేను ఇంతకుముందు ఏ విధంగా ప్రతి ఇంట్లో నేను ఒక సభ్యుడిగా ఉండేవాడిని. నేను చేసే పనులు కానీ నేను ఇంతకుముందు గతంలో మండపాలు, డిజైన్, డెకరేషన్, టెంట్ హౌల్ చేస్తూ మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఉన్నా. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటా. ఏ మాత్రం చిన్న గర్వం లేకుండా మీ ఇంట్లో ఒక సభ్యుడిగా తిరిగి మీకు కావాల్సిన పనులను చేసి పెడతానని మీకు మాటిస్తున్నాను. ప్రజలు నన్ను గెలిపించి పంపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు నెలల గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా గత 3 ఏళ్ల కింద ఎట్లయితే ఉన్నదో గ్రామం అదే ప్రకారంగా మనం అభివృద్ధిలో ముందుంటామని మరియు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను సక్రమంగా తెచ్చుకొని గ్రామ ప్రజలకు లాభాయంగా చేస్తామని సైడ్ కాలువలు దోమల మందు కానీ అన్నీ కూడా పారిశుద్ధ్యం మీద దృష్టి పెడతామని ప్రజలకు లాభం విధంగా చేస్తామని వీధి లైట్లు కూడా చూస్తామని మీ ద్వారా తెలియజేస్తూ ఉంచుకుంటాం.